దయచేసి ఎవరైనా చిరంజీవి గారికి ఆయన ఏజ్ గుర్తు చేస్తే బెస్ట్. ఎందుకంటే కనీసం ఏదో ఇప్పుడే రిలీవ్ అయినట్టు, ఇప్పుడే డెబ్యూట్ మూవీ ఏదో అయినట్టు ఎంత ఈజీగా చేసేస్తున్నారంటే డ్యాన్సులు. నిజంగా ఆయన ఒక్కడికే సాధ్యం అండి. ఈవెన్ ఈ రోజుల్లో ఉన్న కొంతమంది యంగ్ జనరేషన్, సో నేను పేర్లు చెప్పను, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, సిద్ధు జొన్నలగడ్డ కానీ, లేకపోతే ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇలా డ్యాన్సులు అసలు ఆ లైఫ్లో వేయలేరు, ఎన్ని సినిమాలు చేసినా వేయలేరు అనమాట. ఓన్లీ చిరంజీవి గారు మాత్రమే వేయగలరు. ఈవెన్ ఆయన ఇంకొక 80 వచ్చినా 85 వచ్చినా అలాంటి ప్యాటర్న్తో, అలాంటి డిజైన్తో మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక్కరే చేయగలరు. హుక్ స్టెప్ ఆ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, మీరు చూసే ఉంటారు. నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ బీట్స్ అని పక్కన పెట్టండి, బట్ చిరంజీవి గారు అలా వచ్చి ఒక ఫోన్తో స్టెప్ వేసారు చూడండి, నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ క్రెడిట్ కూడా మనం ఆట సందీప్, ఆయన కోరియోగ్రఫీ చేశారంట. సో బాగా చేశారు. అనిల్ రావిపూడి ఎంతైనా అనిల్ రావిపూడేనండి. ఏదైనా కొత్తగా తీసుకురావడం, సో ఏదైనా కొత్తగా చూపించడం ఆయన తర్వాత ఇంక సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజులు ఉన్నాయో ఏంటో నాకు తెలీదు. బట్ ఈ హుక్ స్టెప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పాలి, దీని వలన ఏదైతే సినిమాకి కావాల్సిన హైప్, ఆ హైప్ మీటర్ ఉంటుంది కదా, అది ఇంకా పెరిగిపోయింది. అది మీకేమనిపించింది సాంగ్? నాకు అడిగితే ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే సీనియర్ హీరోలు అయిపోయారు కదా, రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, మేబీ ఇంకా చేయలేరేమో ఇలాంటివన్నీ అని చెప్పి. బట్ చిరంజీవి గారు ఏంటంటే ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. అరే బచ్చా, ఇంకా నాకు ఏజ్ ఉంది, ఇంకా నేను చేయగలను అనేటట్టు చెప్తూ ఉంటారనమాట. సో చాలా బాగా అనిపించింది గైస్. చిరంజీవి గారే. ఆయన గ్రేస్ కానీ, ఆయన స్టైల్ కానీ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు, ఇంక రారు కూడా. నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా రారు. మీరు అనుకోవచ్చు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళే. బట్ ఆ మెయిన్ ఆ రోడ్ ఎవరైతే వేశారో చిరంజీవి గారు, ఈ రోజుకి ఆ రోడ్డు అయిందే. కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఆయన తర్వాత ఎవరైనా. సో అది గైస్, మరి మీకేమనిపించింది ఏంటి కామెంట్స్ చెప్పండి.